హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ క్లాస్లో మనం తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 14th లెసన్ అయినటువంటి లాస్ట్ అనేటువంటి స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఎవరు రాశారు అంటే గైడీ మోపాసెంట్ రాయడం జరిగింది. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ few details about the writer. So the writer's name is Guy Maupassant and he is a French writer remembered as the master of the story form. అంటే ఈ గైడీ మోపసెంట్ అనేటువంటి అతను ఒక ఫ్రెంచ్ రైటర్ అనమాట. ఈయనకి షార్ట్ స్టోరీస్ రాయడంలో చాలా గ్రేట్ స్కిల్ ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ గ్రేట్ స్కిల్స్ in writing the short story forms. He was a prolific writer and had 300 short stories. అంటే ఈయన ఈ షార్ట్ స్టోరీస్ రాయడంలో చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అండ్ హీ ఈజ్ ఏ ప్రొలిఫిక్ రైటర్ అండ్ హీ హ్యాడ్ రిటర్న్ 300 షార్ట్ స్టోరీస్. షార్ట్ స్టోరీసే కాకుండా హీ ఆల్సో రోట్ 6 నావల్స్. ఈయన 6 నావల్స్ కూడా రాశారు. And 3 travelogues. Travelogues means you know that who travels different places and they write about that places. So those kind of works are called travelogues. అంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఆ ప్లేసెస్ చూసి అక్కడ ఉండేటువంటి విషయాల్ని వాళ్ళ జర్నీ గురించి వీటన్నిటి గురించి రాసేటివే ట్రావెలాగ్స్ అనమాట. అండ్ 1 వాల్యూమ్ ఆఫ్ ద వర్స్ టు హిస్ క్రెడిట్. వర్స్ అంటే పొయట్రీ, ఇంకా ఒక కలెక్షన్ ఆఫ్ పొయిట్రీ కూడా అయినా రాయడం అనేది జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఇతను రాసినటువంటి వర్క్స్ కనుక మనం చూస్తే హీ రోట్ 300 షార్ట్ స్టోరీస్, 6 నావల్స్, 3 ట్రావెలాగ్స్ అండ్ 1 కలెక్షన్ ఆఫ్ పొయిట్రీ. హీ రిప్రజెంటెడ్ ద న్యాచురలిస్ట్ స్కూల్. సో ఈయన ఇంగ్లీష్ లిటరేచర్లో న్యాచురలిస్ట్ స్కూల్కి సంబంధించినట్టుంది. అంటే ఈ స్కూల్ అంటే ఇక్కడ ఇదేదో మనం చదువుకునే స్కూల్ కాదండి. ఈ న్యాచురలిస్ట్ పర్సన్స్ అంటే ఎవరు అంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా రాయాలి అనేసి అంటారు. అంటే మనిషికి ఉండేటువంటి డిజైర్సు, ఈ క్వాలిటీసు ఇవన్నీ కూడా ఒక అనిమల్కి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. అంటే మనిషిలో ఉన్నటువంటి డార్కర్ సైడ్ని చూపించేటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ చూపించేటువంటి, మనిషిలో ఉన్న డార్కర్ సైడ్ని చూపించేటువంటి ఎలిమెంట్స్ని చూపించేటువంటి వాళ్ళని జనరల్గా న్యాచురలిస్ట్ అనేసి అంటారనమాట. సో అంటే ఇదంతా కూడా లిటరేచర్లో వస్తుంది, ఇంగ్లీష్ లిటరేచర్లో వీటన్నిటి గురించి కూడా వస్తుంది. హీ రిప్రజెంటెడ్ సచ్ కైండ్ ఆఫ్ న్యాచురలిజం అనమాట. అండ్ హీ స్టోరీస్ డిపిక్ట్ హ్యూమన్ లైఫ్స్. సో ఈయన స్టోరీస్ అన్నీ కూడా ఎవరి గురించి చెప్తూ ఉంటాయంటే హ్యూమన్ లైఫ్స్ గురించి అండ్ డెస్టినీస్ అండ్ సోషల్ ఫోర్సెస్ ఇన్ డిజల్యూషన్డ్ అండ్ ఆఫన్ పెసిమిస్టిక్ టర్మ్స్. అంటే ఇవన్నీ కూడా పెసిమిస్టిక్గా ఉంటాయన్నమాట. అంటే డార్కర్ సైడ్. సో మనిషి యొక్క జీవితాలు, ఇంకా వచ్చేసి వాళ్ళ యొక్క జీవిత గమ్యాలు, ఇవన్నీ కూడా సో ఇమాజినేషన్తో కాదు రియల్గా ఉంటాయి, బట్ పెసిమిస్టిక్గా ఉంటాయి అన్నమాట. పెసిమిస్టిక్గా అంటే అంటే నెగిటివ్ ఫామ్లో, అంటే డార్కర్ సైడ్గా చూపిస్తూ ఉంటాయి. సో లెట్ us డిస్కస్ ద స్టోరీ. అసలు స్టోరీ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే, ద షార్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కంటైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్, విట్ అండ్ హ్యూమర్ ఆఫ్ మాపసెంట్. సో మన రైటర్ మాపసెంట్ గారి యొక్క తెలివితేటలు, అందులో మిక్స్ అయిన కామెడీ, ఇవి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్గా ఉంటాయి మన స్టోరీలో. హౌ ఏ క్లవర్ లేడీ హూ ఈజ్ అన్నాయిడ్ బై ద unethical treatment of a baron takes revenge comprises the plot of the story. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ ఏంటంటే, ఒక పెళ్ళైనటువంటి లేడీకి ఒక డబ్బున్నటువంటి వ్యక్తి వచ్చి ఇమ్మోరల్గా ప్రపోజ్ చేసినప్పుడు, తనకు కావాలి అనుకున్నప్పుడు ఆమె ఏ విధంగా అతనిపైన రివెంజ్ తెచ్చుకుంది. హౌ షీ హ్యాడ్ టేకెన్ రివెంజ్ ఆన్ అన్ఎథికల్ బ్యారన్ అనేటువంటిదే ఈ స్టోరీ అనమాట. It is at once amusing part from giving a clear message that immoral love leads to one downfall. సో ఇది క్లియర్గా చెప్తుంది ఏమని అంటే,
ఇమ్మోరల్ లవ్ అనేది ఏదైతే ఉందో డెఫినెట్‌గా ఒక పర్సన్‌ని పతనం చేస్తుంది. అతని డౌన్‌ఫాల్‌కి కారణమవుతుంది అనేసి చెప్పేటువంటి స్టోరీ ఇది అని మనం తెలుసుకోవచ్చు. లెట్ us డిస్కస్ జిస్ట్. సో, జిస్ట్ అంటే మనందరికి తెలుసు. ఇట్స్ సమ్మరీ ఆఫ్ ద స్టోరీ. A baron from the ghetto saw a beautiful married lady in an exhibition and developed immoral liking her. సో, బారన్ అంటే కొంత రిచ్ ఫెలో, డబ్బులున్నటువంటి వెల్తీ ఫెలో అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రమ్ ద గెటో. గెటో అనేది ఏంటంటే సో వేర్ హీ ఈజ్ లివింగ్ దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ గెటో అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఒకరోజు ఏమవుతుంది అంటే ఆ డబ్బున్నటువంటి ఆ వ్యక్తి బారన్ ఒక బ్యూటిఫుల్ మ్యారీడ్ లేడీని చూస్తాడు ఒక ఎగ్జిబిషన్‌లో. ఆఫ్టర్ వాచింగ్ హర్ హీ గెట్స్ ఇంట్రెస్ట్ ఆన్ హర్. సో ఏదో బావుంది గదా అని చూసి వదిలేస్తే ఓకే. బట్ వాట్ హీ హాస్ సెడ్ హీ వాంటెడ్ టు హావ్ హర్ సెక్షువల్లీ. సో తనని పొందాలి అనేసి అనుకుంటాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్మోరల్ హియర్. సో ఇమ్మోరల్ లైకింగ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ సో ఆల్రెడీ షీ గాట్ మ్యారీడ్. సో తనేమి తనని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ షీ గాట్ మ్యారీడ్ అనదర్ పర్సన్. బట్ స్టిల్ ఇతనికి ఆమె పైన ఇంట్రెస్ట్ ఉండి తనని పొందాలి అనుకోవడం అనేది ఇమ్మోరల్ అనమాట. హీ థాట్ షీ వుడ్ యీల్డ్ టు హిమ్ యాజ్ షీ హ్యాడ్ మోడెస్ట్ ఇన్‌కమ్. సో ఇతనొచ్చేసి ఆమెని ఎలా పొందాలి అనుకుంటున్నాడంటే, చూడగానే అర్థమైంది వాళ్ళు కొంచెం పూర్‌గా ఉన్నారు అనేసి. అంటే తను, తన హస్బెండ్ ఆ బ్యూటిఫుల్ యంగ్ లేడీ అండ్ తన యొక్క హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడా కొంచెము డబ్బు పరంగా పేదవాళ్ళు అనేసి తనకర్థమైంది. సో తనేమనుకున్నాడు అంటే, ఆమెకి డబ్బు ఆశ చూపించి తనని ట్రాప్ చేద్దాము. సో తనతో రిలేషన్ పెట్టుకుందాము అనేసి అనుకుంటాడనమాట బారన్. బట్ షీ ఫెల్ట్ ఇన్సల్టెడ్ వెన్ హీ ఎక్స్‌ప్రెసెస్ హిస్ డిజైర్. సో తనొచ్చేసి అడుగుతాడనమాట ఆమెని. ఈ విధంగా ఐ లవ్ యూ అనేసి ఆమెకి చెప్పినప్పుడు తనకు అర్థమవుతుంది తన యొక్క ఇంటెన్స్ ఏంటి అనేసి. సో దాంతోటి ఆమెకి చాలా షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంది. సో దట్ యంగ్ లేడీ హూ ఆల్రెడీ గాట్ మ్యారీడ్ అండ్ షీ వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ హిమ్. సో ఆమె వచ్చేసి తన పైన రివెంజ్ తెచ్చుకోవాలి బారన్ పైన అనేసి అనుకుంటుంది. వెన్ ద లైసెన్షియస్ బారన్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ ఫర్ టు హ్యావ్ హర్, she proposed that she would listen to him if he was ready to receive 25 lashes. సో ఆమె పైన ఎక్కువ కోరిక ఉన్నటువంటి లైసెన్షియస్ ఎక్కువ కోరిక ఉన్నటువంటి ఆ బారన్ వచ్చేసి ఏదైనా చేసేదానికి నేను రెడీ నీ కోసం అనేసి చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే సరే నీకు ఒక కండిషన్ పెడతాను. సో నేను నీ దాన్ని కావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ 25 ల్యాషెస్ ఫ్రమ్ మీ. అంటే నేను ఒక పెద్ద కొరడా తీసుకొనొచ్చి సో దాంతోటి నిన్ను 25 ల్యాషెస్ కొడతాను. ఆ తర్వాత ఐ విల్ బి యువర్స్. దిస్ ఈజ్ అవర్ అగ్రీమెంట్ అనేసి చెప్తుంది తను. అంటే తను యాక్చువల్‌గా రివెంజ్ తీర్చుకునేదానికి ఆ విధంగా చెప్పిందనమాట. సో హీ బిలీవ్స్ దట్ బారన్ బిలీవ్స్ ద అగ్రీమెంట్ వాస్ మేడ్. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అగ్రీమెంట్ చేసుకుంటారు. ఆన్ ద షెడ్యూల్ డే షీ మెర్సిలెస్‌లీ బెట్ హిమ్ 24 టైమ్స్ విత్ ఎ విప్. సో ఆ షెడ్యూల్ డే వస్తుంది. సో ఆ రోజొచ్చేసి బారన్ ఒక ప్లేస్‌కి అలోన్‌గా వస్తాడు. సో లేడీ గూడా వస్తుందక్కడికి. దట్ యంగ్ మ్యారీడ్ లేడీ వస్తుంది. ఆ తర్వాత షీ టుక్ ఎ విప్ అండ్ షీ బెట్ హిమ్ మెర్సిలెస్‌లీ 24 టైమ్స్. సో 24 ల్యాషెస్ తను ఇస్తుందనమాట. గట్టిగా కొడుతుంది మామూలుగా కొట్టదు. వన్ మోర్ కట్ వుడ్ హావ్ టేకెన్ హర్ టు హిమ్. బట్ 25థ్ గనక ఆమె కొట్టింది అంటే ఆమె తనదయిపోతుందనమాట. అంటే తను ఆమె బారన్ సొంతమైపోతుంది. సో దట్ ఈస్ దేర్ కండిషన్. బట్ ద క్లవర్ లిటిల్ లేడీ ఇంటెన్షనల్లీ స్కిప్డ్ గివింగ్ హిమ్ ద 25థ్ కట్. బట్ ఆ యంగ్ లేడీ ఏం చేస్తుంది అంటే 25థ్ ల్యాష్ అనేటువంటిది 25థ్ ఆహ్, కొరడా దెబ్బ అనేటువంటిది అతనికివ్వదు. అక్కడికి ఆపేస్తుంది. అంటే ఆ 25థ్ కొడితేనే ఆమె అతని సొంతమవుతుంది. లేకపోతే కాదు. కాబట్టి ఆమె 25థ్ కొట్టకుండా అక్కడే ఆపేస్తుందనమాట. షీ మాకింగ్‌లీ లాఫ్డ్. పెద్దగా నవ్వుతుంది. తనని ఇన్సల్ట్ చేస్తూ నవ్వుతుంది. అండ్ రిమైండెడ్ దట్ షీ వుడ్ యీల్డ్ టు హిమ్ ఓన్లీ ఆఫ్టర్ హీ రిసీవ్డ్ 25 ల్యాషెస్. సో నువ్వు నన్ను పొందాలి అంటే నీకు 25 ల్యాషెస్ కంప్లీట్ కావాలి. బట్ ఐ డోంట్ గివ్ యూ టు ఐ విల్ బి ల్యాష్. సో ఐ విల్ బి నెవర్ ఫర్ యూ అనేసి చెప్తుందనమాట. On her mentioning that she had witnessed her husband and 2 other men
came from behind the curtain, leaving the baron in shock and grief. సో, ఆమె చాలా తెలివైంది. సో, ఒకవేళ ఆమె ఆ మాట చెప్పగానే బ్యారన్ ఏం చేస్తాడు చెప్పండి? సో, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. కాబట్టి నేనసలిప్పుడు నిన్నేమైనా చేస్తాను అని ఆమెనేమైనా చేయొచ్చు కదా! కాబట్టి ఆమె ఒంటరిగా రాలేదు యాక్చువల్‌గా అక్కడికి. ఆల్రెడీ ఒక కర్టెన్ ఉందక్కడ. కర్టెన్ బ్యాక్ సైడ్ తన హస్బెండ్ ఇంకా ఒక ఇద్దరు మెన్స్ తోటి అక్కడికొచ్చిందనమాట. ఇద్దరు మెన్ తోటి అక్కడికొచ్చింది. సో, అంటే మొత్తం అక్కడ 3 మెన్ ఉన్నారనమాట. వాళ్ళందరూ గూడా విట్‌నెస్ లాగా ఉన్నారక్కడ. అంటే అక్కడ జరిగిన దానికంతా గూడా. సో, అలాగా తెలివిగా తనకి తోడుగా గూడా సో, తన భర్తని ఇంకొక ఇద్దరిని ఆమె తీసుకొనొచ్చి కర్టెన్ వెనకాల దాచిపెట్టింది. వాళ్ళని చూడగానే ఇంక ఇతనేం మాట్లాడలేడు. అంతే గదా! సో, తప్పు ఎవరిదిక్కడ? బ్యారన్‌ది. అది బయట పడిపోయింది. కాబట్టి అతను షేమ్ తోటే ఇంకా షాక్ తోటే ఇంక ఏం మాట్లాడాలో అర్థం గాక ఒకే ఒక వర్డ్ చెప్తాడు లాస్ట్‌లో. లాస్ట్ అనేసి చెప్తాడనమాట బ్యారన్. సో, దాంతోటే స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఇది సమ్మరీ. ఓకేనా? ఇప్పుడు మనము డీటెయిల్డ్‌గా ఈ స్టోరీలోకి వెళ్దాము. ఈ స్టోరీలో మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. నంబర్ 1 అండ్ నంబర్ 2. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెగ్మెంట్ 1. లవ్ ఈజ్ స్ట్రాంగర్ థాన్ డెత్ అండ్ కాన్సిక్వెంట్‌లీ ఆల్సో థాన్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్. సో, ఇక్కడ ప్రేమ అనేటువంటిది చావు కంటే కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే ఈ ప్రేమ అనేటువంటిది స్ట్రాంగర్ థాన్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్. అంటే ఈ ప్రేమ అనేటువంటిది మనకి న్యాచురల్‌గా వచ్చేటువంటి డిజాస్టర్స్ ఉంటాయి గదా! అంటే ఎర్త్‌క్వేక్ కావచ్చు, ఫ్లడ్ కావచ్చు. ఇట్లాంటి డిజాస్టర్ కంటే కూడా భయంకరమైనది. అంటే ప్రేమ అనేది కరెక్ట్‌గా ఉంటే చావును గూడా ఎదిరిస్తుంది. చావులోంచి గూడా బయటికి తీసుకొనొస్తుంది. అదే ప్రేమ ఇమ్మోరల్‌గా ఉంటే ఇది ఒక పెద్ద విపత్తు కంటే, డిజాస్టర్ కంటే కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది అనేసి దీని యొక్క మీనింగ్ అన్నమాట. A young, by no means bad-looking son of Palestine, one of the barons of Almanac of the ghetto, who had left the field covered with the wounds in the last general engagement on the stock exchange, used very frequently to visit the Universal Exhibition in Vienna in 1873 in order to divert his thoughts and to console himself amid the varied scenes and the numerous objects of attraction there. ఇక్కడ ముందుగానే స్టార్టింగ్‌లోనే మనకి ఆ బ్యారన్ గురించి చెప్పడం జరుగుతుంది. బ్యారన్ అంటే ఎవరు అంటే ఒక వెల్తీ పర్సన్ అనేసి మనం చెప్పొచ్చు. ఏ యంగ్ ఆ బ్యారన్ వచ్చేసి ఏ యంగ్ ఫెలో అండ్ బై నో మీన్స్ బ్యాడ్ లుకింగ్. అంటే ఇతను బై నో మీన్స్ బ్యాడ్ లుకింగ్ అంటే నాట్ ఎట్ ఆల్. నో మీన్స్ అంటే నాట్ ఎట్ ఆల్ ఏ బ్యాడ్ లుకింగ్ సన్ ఆఫ్ పాలస్తీన్. అంటే ఈ పాలస్తీన్ అనేది ఏంటి అంటే ఒక ఏరియా అనేసి చెప్పుకోవచ్చు మనము. సో, ఇతను బ్యాడ్ లుకింగ్ నాట్ ఏ బ్యాడ్ లుకింగ్ సన్ ఆఫ్ పాలస్తీన్. అంటే అతను చూసేదానికి అంత బ్యాడ్ లుకింగ్‌గా ఏమీ లేడు. ఓకే. నాట్ బై నో మీన్స్ అంటే నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ లుకింగ్ అన్నమాట. సో, అండ్ హి ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ పాలస్తీన్ ఆల్సో. అంటే అంత మంచిగా ఉండేటువంటి వ్యక్తి కూడా కాదు. జనరల్‌గా ఈ పాలస్తీన్ అనేటువంటిది మనకు తెలుసు. సో, విచ్ ఈజ్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. సో, అది కొంచెము హోలీ ప్లేస్ ఇట్లా కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు పాలస్తీన్ అనేటువంటిది. అంటే అక్కడ ఉండేవాళ్ళు కూడా కొంచెం మోరల్‌గా ఉంటారు అనే ఉద్దేశ్యం కూడా ఉంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్‌గా మీనింగ్ మనకి. సో, ఇక్కడ బై నో మీన్స్ బ్యాడ్ లుకింగ్ సన్ ఆఫ్ పాలస్తీన్ అంటే ఇతను అంత మంచి వ్యక్తి ఏం కాదు. మోరల్‌గా అంత కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఏమీ కాదు అనేసి కూడా ఒక మీనింగ్‌లో వస్తుందన్నమాట. అండ్ హి ఈజ్ వన్ ఆఫ్ ద బారన్స్ ఆఫ్ ఆల్మనాక్ ఆఫ్ ద గెట్టో. అంటే ఆ గెట్టో అనేటువంటి ఒక ప్లేస్‌లో నివసించేటువంటి ఒక బారన్ అన్నమాట. ఓకేనా? సో, బారన్ అంటే ఒక రిచ్ ఫెలో. అండ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద ఫీల్డ్ కవర్డ్ విత్ వూండ్స్ ఇన్ లాస్ట్ జనరల్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద స్టాక్ ఎక్స్‌చేంజ్. అంటే ఇతను ఈ బారన్ వచ్చేసి సో, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో తను చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. బట్ దాంట్లో ఏమైంది అంటే నష్టాలొచ్చాయన్నమాట తనకి. చూడండి ఇక్కడ హీ హూ హాడ్ లెఫ్ట్ ద ఫీల్డ్ కవర్డ్ విత్ వూండ్స్. అంటే ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఏదైతే నష్టాలు రావడం వల్ల ఆ ఫీల్డ్ అతను వదిలేసాడు. అది తనకి వూండ్స్ క్రియేట్ చేసింది. వూండ్స్ క్రియేట్ చేయడం అంటే నష్టాలు తీసుకొనొచ్చింది. అండ్ దాంతోటే ఆ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కొంచెం నష్టాలొచ్చాయి ఇతనికి.
సో, కానీ హి ఈజ్ ఎ రిచ్ ఫెలోనే. ఓకేనా. యూజ్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ టు విజిట్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ ఇన్ వియన్నా ఇన్ 1873. సో, తను ఇంకా ఆ బాధలోంచి కొంచెం మర్చిపోదాము అనేసి, అంటే ఏవైతే నష్టాలు కలిగించే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోంచి ఇంక దాన్ని పక్కన పెట్టేసి, తను వియన్నాలో 1873లో ఒక యూనివర్సల్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండేది. దాన్ని ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తూ ఉండేవాడు. యూనివర్సల్ ఎగ్జిబిషన్ అంటే ప్రపంచంలో ఉండే కంట్రీస్ మొత్తం నుంచి కూడా వచ్చి అక్కడ స్టాల్స్ పెట్టుకుంటారనమాట. అంటే ఫ్రెంచ్ నుంచి, జర్మనీ నుంచి, రష్యా ఇట్లాగా దట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ అనేసి మనం ఇక్కడ గెస్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కంట్రీస్‌కి ఉండేటువంటి ఆ ఫేమస్ ఆర్టికల్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కంట్రీకి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ ఎగ్జిబిషన్. సో, వియన్నాలో ఆ యూనివర్సల్ ఎగ్జిబిషన్ 1873లో జరుగుతున్నప్పుడు, సో, దాన్ని చూస్తూ తనను తాను తన లాసెస్ నుంచి మర్చిపోయేదానికి అక్కడికొచ్చేవాడనమాట. ఇన్ ఆర్డర్ టు డైవర్ట్ హిస్ థాట్స్ అండ్ టు కన్సోల్ హిమ్సెల్ఫ్, అంటే తనను తాను ఓదార్చుకునేదానికి, సో, తన యొక్క థాట్స్‌ని తను పక్కకి మళ్లించుకునేదానికి ఈ యూనివర్సల్ ఎగ్జిబిషన్‌కి వచ్చేవాడనమాట. అంటే హి హాడ్ గాట్ లాసెస్ కదా! తనకి లాస్ వచ్చింది స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో. కాబట్టి ఇంక దాన్ని పక్కన పెట్టేసి తన థాట్స్‌ని ఇంక తనను తాను కన్సోల్ చేసుకునేదానికి ఈ విధంగా ఈ ఎగ్జిబిషన్‌కొచ్చి అక్కడ వారీడ్ సీన్స్‌ని అతను గమనించేవాడు. అండ్ న్యూమరస్ ఆబ్జెక్ట్స్ ఉండేటివి ఆ ఎగ్జిబిషన్‌లో. వాటన్నిటిని చూస్తూ, సో, వాటిలో ఏవి అట్రాక్టెడ్‌గా ఉన్నాయా అని వాటిలిని చూసుకుంటూ తనను తాను మర్చిపోవాలి. తను ఆ థాట్స్‌లోంచి, తన లాసెస్‌లోంచి బయటికి రావాలి. ఆహ్, ల్ అనేసి అనుకుంటూ ఆ ఎగ్జిబిషన్‌కి వస్తూ ఉండేవాడు. ఏ యంగ్ బారన్. వన్ డే ఇన్ ద రష్యన్ సెక్షన్. సో, ఒకసారి ఏమైంది అంటే రష్యన్ సెక్షన్ దగ్గర అతనున్నాడనమాట. ఓకేనా. అంటే ఇక్కడ చెప్పాను గదా మీకు దిస్ ఈస్ ద యూనివర్సల్ ఎగ్జిబిషన్ అనేసి. సో, ఆ ఎగ్జిబిషన్‌లో రష్యన్ సెక్షన్ అంటే రష్యాకి సంబంధించినటువంటి థింగ్స్, వాళ్ళ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ గూడా డిస్‌ప్లే చేసేటువంటి ఆ సెక్షన్ దగ్గర హి మెట్ ఎ న్యూలీ మ్యారీడ్ కపుల్. అక్కడ రీసెంట్‌గా మ్యారేజ్ అయినటువంటి ఒక కపుల్‌ని తాను చూసాడు. హూ హ్యాడ్ ఎ వెరీ ఓల్డ్ కోట్ ఆఫ్ ఆర్మ్స్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ వెరీ మోడెస్ట్ ఇన్‌కమ్. సో, తను ఆ మ్యారీడ్ కపుల్‌ని చూసినప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ఓల్డ్ కోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలిని చూడగానే అర్థమైంది తనకి. సో, దే డోంట్ హావ్ ఎ లాట్ ఆఫ్ మనీ అనేసి. మోడెస్ట్ ఇన్‌కమ్ అంటే సో, చాలా తక్కువగా సింపుల్ ఇన్‌కమ్ అనమాట. నాట్ మోర్. సో, చాలా తక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి, ఆ మ్యారీడ్ కపుల్‌కి అనేసి తనకి అర్థమైంది. సో, అప్పుడు తను వచ్చేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ మ్యారీడ్ కపుల్‌లో లేడీ ఉన్నారు కదా! సో, ఆమె చాలా అందంగా ఉందనమాట. సో, హి హాడ్ బీన్ అట్రాక్టెడ్ టు హర్ బ్యూటీ. దిస్ later circumstance frequently emboldened the stockbroker to secret overtures to the delightful little lady. సో, ఏదైతే అలా చూసాడో వాళ్ళని, సో, వెంటనే వచ్చేసి అతనికి ఇక్కడ స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు అంటే హ్మ్, మన బేరనే అనమాట. ఓకేనా. సో, ఇతనొచ్చేసి ఎప్పుడైతే వాళ్ళని చూసాడో వాళ్ళని చూసిన తర్వాత తనకొచ్చేసి అర్థమైంది. సో, దే ఆర్ నాట్ ఇన్ హావింగ్ ఎ గ్రేట్ ఇన్‌కమ్ అనేసి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు లేవు. సో, వాళ్ళు కొంచెం పేదవాళ్ళు అనేసి ఎప్పుడైతే అర్థమైందో, తను ఇంకా అడ్వాన్స్ అవుతున్నాడనమాట. ఓవర్చోర్స్ అంటే అడ్వాన్స్ అవుతున్నాడు. సో, తనొచ్చేసి ఆ స్టాక్ బ్రోకర్ వచ్చేసి ఆ డిలైట్‌ఫుల్ లిటిల్ లేడీ, అంటే ఆ మ్యారీడ్ కపుల్‌లో ఉన్నటువంటి యంగ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమెతో అడ్వాన్స్‌డ్‌గా అవుతున్నాడనమాట. ఓవర్చర్స్ విచ్ మైట్ హావ్ ఫ్యాసినేటెడ్ సర్టెన్ వియన్నీస్ యాక్ట్రెస్. ఆమె ఎలా ఉంది అంటే ఒక వియన్నా యాక్ట్రెస్ అంత అందంగా ఉందనమాట. బట్ వర్ అన్ ఇన్సల్ట్ టు ఎ రెస్పెక్టబుల్ వుమెన్. సో, బట్ ఆమె ఉండే పొజిషన్ వచ్చేసి అంత గ్రేట్‌గా లేదు. ద బారనెస్ whose name appeared in the Almanac de Gotha felt something very like hatred for the man from the ghetto. సో, కానీ ద బ్యారనెస్ అంటే ఎవరు అంటే ఇక్కడ దట్ యంగ్ లేడీ హూజ్ నేమ్ అపియర్డ్ ఇన్ ద ఆల్మనాక్ డి గోతా.
సో, ఆ బ్యారనెస్ వచ్చేసి 'ఆల్మనాక్ డి గోతా' అనేటువంటిది ఒక డ్రామా లాంటి వర్క్ అనమాట. సో, దాంట్లో వచ్చేసి ఆ వీఎన్ఎస్ యాక్ట్రెస్ ఒకామె ఉంటుంది. ఆమె కంటే కూడా ఈమె చాలా అందంగా ఉందనమాట. దట్ 'ఆల్మనిక్ డి గోతా' అనేటువంటిది ఒక హ్మ్, డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ ఫెల్ట్ సంథింగ్ వెరీ లైక్ హేట్రెడ్ ఫర్ ద మ్యాన్ ఫ్రమ్ ద గెట్టో. బట్ ఆ బ్యారనెస్‌కి ఎవరైతే ఈ బ్యారన్ ఉన్నాడో అతనంటే ఇష్టం లేదు. అది అర్థమవుతుంది. And for a long time her pretty little head had been full of various plans of revenge. సో, ఎప్పుడైతే అతను అలా వచ్చి ఆమెని చూస్తూ, ఆమెతో అడ్వాన్స్ అవుతూ ఉన్నాడో, అంటే ఆమె దగ్గరికి రావడము, ఆమెని చూడడము ఇలా చేస్తూ ఉన్నాడో, షీ అండర్‌స్టూడ్. వీడేందో కొంచెం తేడాగా ఉన్నాడే అన్నట్లుగా అర్థమైందనమాట ఆమెకి. సో, బ్యారనెస్‌కొచ్చేసి ఏంట్రా వీడెవడో నాసాపి చూస్తున్నా ఏదో చేస్తా అన్నాడే అనేసి ఆమె అనుకుంటూ ఉంటుంది. సో, అలాగే ఫర్ ఎ లాంగ్ టైమ్ హర్ ప్రెటీ లిటిల్ హెడ్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ వేరియస్ ప్లాన్స్ ఆఫ్ రివెంజ్. సో, తన మైండ్‌లో ఏదైనా రివెంజ్ తీర్చుకుందామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఈ 'ఆల్మనాక్ డి గోతా' అనేటువంటి ఈ ప్లేలో లేదా ఈ డ్రామాలో ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి అంటే ఒక రిచ్ పర్సన్ వచ్చేసి, ఒక లేడీనొచ్చేసి ఏం చేస్తాడు అంటే, అనుభవించాలి అనేసి అనుకుంటాడు. ఓకేనా? బట్ ఆమె వచ్చేసి ఏం చేస్తుంది అంటే, తెలివిగా అతన్ని పనిష్ చేస్తుందనమాట. ఓకేనా? ఆమె వచ్చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్నొచ్చేసి పనిష్ చేస్తుంది. సో, అదే ఇక్కడ హ్మ్. చెప్తారనమాట దీంట్లో గూడా. ఓకేనా? 'ద స్టాక్ బ్రోకర్' ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం మనం. ఓకే. 'ద స్టాక్ బ్రోకర్ హూ వాస్ రియల్లీ అండ్ ఈవెన్ ప్యాషనేట్‌లీ ఇన్ లవ్ విత్ హర్ గాట్ క్లోజ్ టు హర్ వన్ డే ఇన్ ద ఎగ్జిబిషన్ బిల్డింగ్స్.' సో, ఇక్కడ గుర్తుంచుకోండి ముందుగా ఈ 'ఆల్మనాక్ డి గోతా' అనేటువంటిది ఒక ప్లేగా మనం చెప్పుకోవచ్చు. సో, ఒక ప్లే గాని, ఒక స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్టోరీలో ఏం జరుగుతుంది అంటే, ఒక బ్యారనెస్ ఏం చేస్తుంది అంటే, తన పైన ఇమ్మోరల్‌గా ఇష్టం చూపించి తనని పొందాలి అనుకునేటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అంటే, రివెంజ్ తీర్చుకుంటుంది. అతన్ని బాగా చితకొట్టేసి రివెంజ్ తీర్చుకుంటుందనమాట. ఓకేనా? సో, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 'ఆల్మనాక్ డి గోతా.' సో, ఇక్కడ స్టాక్ బ్రోకర్ ఇంక మనం మళ్ళీ మన స్టోరీలోకొచ్చేద్దాము. సో, ద స్టాక్ బ్రోకర్ హూ వాస్ రియల్లీ అండ్ ఈవెన్ ప్యాషనేట్‌లీ ఇన్ లవ్ విత్ హర్ గాట్ క్లోజ్ టు హర్ వన్ డే ఇన్ ద ఎగ్జిబిషన్ బిల్డింగ్స్. సో, ఈ స్టాక్ బ్రోకర్ వచ్చేసి ఎవరైతే ఆమెతో ప్యాషనేట్‌గా లవ్‌లో ఉన్నాడో, ఆ యంగ్ వుమెన్ తోటి హూ ఆల్రెడీ గాట్ మ్యారీడ్. అతనొచ్చేసి ఎగ్జిబిషన్ బిల్డింగ్స్ దగ్గర ఆమెకి చాలా క్లోజ్‌గా వచ్చేస్తాడన్నమాట. దగ్గరకొస్తాడు. He did this the more easily through the flight of the little woman's husband, who had scented extravagance as soon as she went up to the showcase of a Russian fur dealer, before which she remained standing in rapture. సో, తనొచ్చేసి ఎప్పుడు తనకి అడ్వాన్స్‌డ్‌గా అవుతాడు అంటే, సో, తన హస్బెండ్ వచ్చేసి అలా ఎక్కడికో వెళ్తాడనమాట. ఏదో చూస్తూ ఎక్కడో కొంచెం దూరంకి వెళ్తాడు. అప్పుడొచ్చేసి ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటే రష్యన్ ఫర్ డీలర్. అంటే అక్కడ రష్యన్ ఫర్ అంటే ఏంటంటే ఇక్కడ సో, ఏదైనా జంతువుల యొక్క చర్మాలు వాటిలి పైనుండేటువంటి ఆ బొచ్చు ఉంటుంది గదా! అంటే ఐ మీన్ ద హెయిర్. సో, ఆ యానిమల్స్ యొక్క ఆ హెయిర్ ఏదైతే ఉంటుందో వాటిలతోటి ఏం జేస్తారు అంటే థిక్‌గా ఉండేటువంటి ఆహ్, డ్రెసెస్ కానీ లేదా ఇలా మెడలో వేసుకునే స్కార్ఫ్ కానివ్వండి. సో, ఇలాంటివొచ్చేసి తయారు జేస్తారనమాట. సో, ఆ ప్లేస్‌కి ఆమె వెళ్ళింది. అండ్ బిఫోర్ షీ రిమైన్డ్ స్టాండింగ్ ఇన్ రాప్చర్. సో, అక్కడ నిలబడి ఆమె అవన్నీ గూడా చూస్తూ ఉందనమాట. సో, ఏవైతే అక్కడ థింగ్స్ ఉన్నాయో, సో, ఆ ఫర్‌కి సంబంధించినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిల్ని చూస్తూ ఆమె అక్కడ ఉందనమాట. సో, వాటిలిని చూస్తూ ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అంటే షీ లైక్స్ దట్ కైండ్ ఆఫ్ ఫర్ థింగ్స్ అనమాట.
ఓకేనా? రైట్. "Do look at that lovely fur," the Baroness said, while her dark eyes expressed her pleasure. "I must have it." అక్కడొచ్చేసి ఆమెకి ఒక మంచి అందమైనటువంటి ఫర్ అంటే ఆ యానిమల్స్ యొక్క హెయిర్‌తో తయారు చేసినటువంటి ఒక అందమైనటువంటి థింగ్ కనిపించిందనమాట. అంటే అది ఒక డ్రెస్‌లాగా ఇట్లా మెడలో వేసుకొని లేదా అలా వేసుకుంటే అది అందంగా ఉంటుందనమాట. సో, అది చూసి వండర్‌ఫుల్, ఎంత బావుందిది. సో, దీన్ని నేను ఎలాగైనా తీసుకోవాలి అనేసి ఆమె అనుకుంది. బట్ షీ లుక్డ్ ఎట్ ద వైట్ టికెట్ ఆన్ ద విచ్ ద ప్రైజ్ వాస్ మార్క్డ్. అప్పుడు ఆ టికెట్‌ని చూసిందనమాట. వైట్‌గా అక్కడ ట్యాగ్ ఉంటుంది గదా! ఐ మీన్ ద ప్రైజ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని చూసిందనమాట. సో, దానిపైన వచ్చేసి ఎంతుంది అంటే 4000 రూబుల్స్ అనేసుంది. షీ సెడ్ ఇన్ డిస్పైర్ దట్ ఈస్ అబౌట్ 6000 ఫ్లోరిన్స్. సో, దానిపైన 4000 రూబుల్స్ అనేసుంది. ఓహ్ మై గాడ్! సో, 4000 రూబుల్స్ అంటే ఇది నియర్లీ 6000 ఫ్లోరిన్స్ అనేసి అనిందనమాట. "Certainly," he replied, "but what of that? It is a sum not worth mentioning in the presence of such a charming lady." సో, వెంటనే ఆమె ఎప్పుడైతే అలా మాట్లాడిందో, వెంటనే ఇతను అందుకున్నాడనమాట. ఎవరు? బ్యారన్. ఈ రిచ్ ఫెలో ఉన్నాడు గదా! వీడనుకున్నాడు. నిజమే. సో, ఇది 6000 ఫ్లోరిన్స్ అవ్వచ్చు, లేదా 4000 రూబుల్స్ అవ్వచ్చు. అయితే ఏంటి? సో, ఆ డబ్బు అనేటువంటిది ఒక అందమైనటువంటి లేడీ యొక్క ప్రెజెన్స్‌లో చాలా తక్కువది అనేసి చెప్తాడనమాట. అంటే నీ అందం ముందు అది ఎంత, ఆ డబ్బు అనేది అంత ఎక్కువేం కాదు. సో, యూ ఆర్ వెరీ చార్మింగ్ అన్నట్లుగా ఆమెకు చెప్తాడు. బట్ మై హస్బెండ్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్. ఆమొచ్చేసి ఏం చెప్తుంది అంటే, బట్ నా హస్బెండ్ దీన్ని కొనేంత పొజిషన్‌లో లేడు అనేసి అంటుందనమాట. "Be less cruel than usual for once," the man from the ghetto said to the young woman in a low voice, "and allow me to lay this sable skin at your feet." ఈ సేబుల్ అంటే ఏంటంటే ఒక యానిమల్ అనమాట. దానికి థిక్ ఫర్ ఉంటుంది. యాక్చువల్‌గా ఆ ఫర్‌నే ఇక్కడ వీళ్ళు ఒక గార్మెంట్ లాగా తయారు చేసి అమ్మడం అనేది జరుగుతుంది. అప్పుడు అతను అంటాడనమాట, బ్యారన్ ఇట్లా అంటాడు ఆమెతోటి. "బీ లెస్ క్రూయల్ దాన్ యూజువల్ ఫర్ వన్స్. సో, లెట్ మీ అలో మీ టు లే దిస్ శాబల్ స్కిన్ ఎట్ యువర్ ఫీట్." అంటే, సో, నువ్వు దాన్ని కొనే పరిస్థితుల్లోనే ఉన్నావు. సో, డోంట్ థింక్ లైక్ దట్. నన్ను ప్లీజ్ అలో చేయనివ్వు. నేను దాన్ని కొని నీ మెడలో వేస్తాను. సో, స్కిన్ ఎట్ యువర్ ఫీట్. సో, నీ కాళ్ళ దగ్గర పెడతాను దాన్ని, ఆ శాబల్ స్కిన్‌ని అనేసి అంటాడు అతను. అంటే ఏమంటాడు అంటే 4000 రూబుల్స్ నేను పే చేసి, సో, ఐ విల్ బై దట్ వన్ ఫర్ యూ అనేసి అంటాడనమాట. ఐ ప్రెజ్యూమ్ దట్ యూ ఆర్ జోకింగ్. దానికి ఆమె ఏమంటుంది అంటే, నాకు మీరు జోక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అనేసి అంటాడనమాట. అంటుంది ఆమె. ఆమె అంటుంది. సో, అంటే ఈ 4000 పెట్టి మీరు నా కోసం కొనిస్తారా? జోక్ చేయట్లేదు కదా! అనేసి అంటుందామె. నాట్ ఐ. లేదు లేదు, నేను జోక్ చేయట్లేదు. ఐ థింక్ యూ మస్ట్ బి జోకింగ్ యాజ్ ఐ కెనాట్ థింక్ యూ ఇంటెండ్ టు ఇన్సల్ట్ మీ. సో, దానికి ఆమె ఏమంటుంది అంటే, సో, ఐ థింక్ నువ్వు ఖచ్చితంగా జోకే చేస్తున్నావు. సో, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అనేసి అంటుందామె. బట్ బ్యారనెస్, ఐ లవ్ యూ అనేసి అంటాడనమాట అతను. సో, అతను అప్పుడు చెప్పేస్తాడు. ఏమని అంటే, బ్యారనెస్ అంటాడు ఆమెని. ఐ లవ్ యూ అనేసి చెప్తాడు. దట్స్ వన్ రీజన్ మోర్ వై యూ షుడ్ నాట్ మేక్ మీ యాంగ్రీ. సో, సో, అప్పుడు ఆమె ఇలా చెప్తుంది. సో, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నాకది అర్థమవుతుంది. అందుకే నేను నీ పైన కోపం తెచ్చుకోలేకున్నాను. బట్ అనేసి అలా అంటూ, దిస్ ఈజ్ ఔట్రేజియస్ క్రైడ్ ద ఎనర్జెటిక్ లిటిల్ వుమన్. ఐ కుడ్ ఫ్లాగ్ యూ లైక్ వీనస్ ఇన్ ఫర్స్ డిడ్ హర్ స్లేవ్. సో, అప్పుడు ఆమె ఇలా ఔట్రేజియస్ అంటే ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. సో, నువ్వు చేసే ఇన్సల్ట్ నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది. సో, ఇక్కడ నా పేదరికాన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. అలాగే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిందని తెలిసి నన్ను కోరుకుంటున్నావు అనేసి తన మైండ్‌లో అనుకోని, సో, షీ క్రైడ్ అనమాట. సో, ఎనర్జిటిక్ లిటిల్ వుమెన్ అలా క్రై చేస్తూ ఇలా చెప్తుంది. పెద్దగా కొంచెం పెద్ద వాయిస్ తోటి. సో, ఐ కుడ్ ఫ్లాగ్ యూ లైక్ వీనస్ ఇన్ ఫర్స్ డిడ్ హర్ స్లేవ్. సో, వీనస్ ఇన్ ఫర్స్ అనేటువంటిది ఒక
ప్లే ఉందనమాట. దాంట్లో వచ్చేసి ఒక వుమన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే తను ప్రేమించినటువంటి అతన్ని కట్టేసి విప్స్ తోటి ఒక స్లేవ్ లాగా కొడుతుందనమాట. అంటే ఆ పర్సన్ దాంట్లో ఉన్నటువంటి పర్సను తన ప్రేమను చూపించుకునేదానికి ఒక బానిసలాగా తన లవర్ దగ్గర మారిపోయి, తన దగ్గర దెబ్బలు కూడా తినేదానికి రెడీగా ఉంటాడనమాట. నాకలా కొట్టాలనుంది నిన్ను అనేసి అంటుంది ఆమె. దానికి ఇతనేమంటాడు అంటే సెకండ్ సెగ్మెంట్‌లో మనకు తెలుస్తుంది. లెట్ మీ బీ యువర్ స్లేవ్. నన్ను నీ స్లేవ్‌గా అనుకో, ఏమైనా చేసుకో అనేసి అంటాడు. ద స్టాక్ ఎక్స్‌చేంజ్ బ్యారన్ రిప్లైడ్ ఆర్డెంట్‌లీ. వీడికి చాలా ఆత్రంగా ఉన్నాడనమాట. దాంతోటే అంటే ఓకే. నేను దేనికైనా రెడీ. కావాలంటే నన్ను నీ స్లేవ్‌గా అయినా చేసుకో. కొట్టు నన్ను పర్లేదు. బట్ యాక్సెప్ట్ మై లవ్ అన్నట్లుగా చెప్తాడు. అండ్ ఐ విల్ గ్లాడ్‌లీ పుట్ అప్ విత్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఏం తీసుకునేదానికైనా నేను రెడీగా ఉన్నాను. రియల్లీ ఇన్ దిస్ శాబుల్ క్లోక్ అండ్ విత్ ఎ విప్ ఇన్ యువర్ హ్యాండ్ యూ వుడ్ మేక్ ఎ మోస్ట్ లవ్లీ పిక్చర్ ఆఫ్ ద హీరోయిన్ ఆఫ్ దట్ స్టోరీ. సో, నిజంగా ఈ శాబుల్ నువ్వు మెడలో వేసుకొని శాబుల్ క్లాక్ అంటే ఆ డ్రెస్ అనమాట. అటైర్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇందాక ఒక యానిమల్ యొక్క ఫర్ తోటి చేసుంటారు అనేసి, ఆ ఫర్‌ని నువ్వు మెడలో వేసుకొని, నీ చేతిలో విప్ పెట్టుకొని, నువ్వుంటే అసలు ఆ స్టోరీలో హీరోయిన్ కంటే అందంగా ఉంటావు. నన్ను నీ బానిసగా చేసుకో అనేసి అంటాడనమాట. ద బారనెస్ లుక్డ్ ఎట్ ద మ్యాన్ ఫర్ ఎ మూమెంట్ విత్ ఎ పెక్యులియర్ స్మైల్. అప్పుడు ఆ లేడీ వచ్చేసి ఈ బారన్‌ని ఒక పెక్యులియర్‌గా చూసి నవ్వుతుందనమాట. డిఫరెంట్‌గా నవ్వుతుంది. ఇఫ్ ఐ వర్ టు లిజన్ టు యూ ఫేవరబుల్లీ వుడ్ యూ లెట్ మీ ఫ్లాగ్ యూ? షీ సెడ్ ఆఫ్టర్ ఎ పాస్. తను ఏదో ఆలోచిస్తుంది. ఆలోచించి తర్వాత ఇలా అడుగుతుందనమాట. ఓకే. అలాగైతే నేను నిన్ను కొరడా తీసుకొని కొడతాను. నీకు ఓకేనా? అనేసి అడుగుతుందనమాట. విత్ ప్లెజర్ అనేసి చెప్తాడతను. నీ ఇష్టం. బట్ నువ్వు నా సొంతం అవుతాను అంటే నేను దేనికైనా రెడీ అన్నట్లుగా విత్ ప్లెజర్ అనేసి అంటాడనమాట అతను. వెరీ వెల్ షీ రిప్లైడ్ క్విక్లీ. యూ విల్ లెట్ మీ గివ్ యూ 25 కట్స్ విత్ ఎ విప్ అండ్ ఐ విల్ బి యువర్స్ ఆఫ్టర్ ద 25th బ్లో. ఆమె ఇలా చెప్తుంది. అవునా? సరే అయితే. నేను నీకు 25 లాషెస్ ఇస్తాను. 25 కట్స్ ఇస్తాను విత్ విప్. అంటే నేను కొరడా తీసుకొని నిన్ను 25 టైమ్స్ కొడతాను. ఆ 25 టైమ్స్ కొట్టిన తర్వాత ఐ విల్ బి యువర్స్. సో, ఆ 25th బ్లో కంప్లీట్ అయిపోయింది అంటే ఐ విల్ బి యువర్స్. నేను నీ దాన్నయిపోతాను అనేసి చెప్పిందనమాట. దిస్ ఈజ్ అవర్ అగ్రీమెంట్ అనేసి చెప్పింది. ఆర్ యూ ఇన్ ఎర్నెస్ట్? ఓకేనా నీకు? అంటే ఫుల్లీ అనేసి కూడా చెప్పుకుంటారనమాట. వాళ్ళిద్దరూ కూడా ఇలాగ ఎక్స్‌చేంజ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఒక అగ్రీమెంట్ వచ్చింది. ఏంటా అగ్రీమెంట్? సో, నేనొచ్చేసి నిన్ను కొరడా తీసుకొని 25 టైమ్స్ కొడతాను. 25 టైమ్స్ కొట్టిన తర్వాత నేను నీ దాన్నయిపోతాను. నీకు ఓకేనా? అనేసి ఆమె అడిగింది. దానికి అతనేమన్నాడంటే ఆర్ యూ ఇన్ ఎర్నెస్ట్? నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా? అనేసి అతనన్నప్పుడు ఆమె దానికి ఫుల్లీ నిజంగానే అనేసి చెప్తుందనమాట. ద మ్యాన్ ఫ్రమ్ ద గెట్టో టుక్ హర్ హ్యాండ్ అండ్ ప్రెస్డ్ ఇట్ ఆర్డెంట్‌లీ టు హిస్ లిప్స్. సో, ఆ మ్యాన్ ఫ్రమ్ గెట్టో అంటే బారన్ ఏం చేశాడు అంటే ఆమె హ్యాండ్‌ని తన చేతిలో తీసుకొని అలా ప్రెస్ చేసి అండ్ తన లిప్స్ తోటి అలా టచ్ చేశాడనమాట. అంటే కిస్ చేశాడు ఆమె హ్యాండ్ పైన. వెన్ మే ఐ కమ్? నేను ఎప్పుడు రావాలి నిన్ను కలిసేదానికి? అనేసి అడిగాడనమాట బారన్. టుమారో ఈవినింగ్ ఎట్ 8:00. రేపు ఈవినింగ్ 8:00కి రా అనేసి చెప్పిందామె. అండ్ మే ఐ బ్రింగ్ ద శాబిల్ క్లాక్ అండ్ ద విప్ విత్ మీ? మరి ఆ శాబిల్ క్లాక్ అంటే ఆ ఫర్ ఉండేటువంటి ఆ క్లాత్ లాంటి ఆహ్, ఆ డ్రెస్ లాంటిది ఇంకా విప్ నేను తీసుకురావాలా? అని అడిగాడతను. దానికి ఆమె ఇలా చెప్పింది. నో, ఐ విల్ సీ అబౌట్ దట్ మైసెల్ఫ్. ఏం అక్కర్లేదు. అవన్నీ నేనే అరేంజ్ చేసుకుంటాను. నువ్వు ఒక్కడివే రా చాలు అనేసి చెప్పిందనమాట ఆమె. నెక్స్ట్ ఈవినింగ్ ద ఎనామర్డ్ స్టాక్ బ్రోకర్ కేమ్ టు ద abode of the charming little baroness and found her alone, lying on the couch, wrapped in a dark fur and holding a dog whip in her small hand, which the man from the ghetto kissed. నెక్స్ట్ ఈవినింగ్ 8:00 అని చెప్పింది కదా! ఆ టైంకి స్టాక్ బ్రోకర్ వచ్చాడు. ఒక లోన్లీ ప్లేస్‌లోకి వాళ్ళు ఉన్నారనమాట.
సో, బ్యారనెస్ ఉందక్కడ. అంటే ఆ యంగ్ వుమన్ ఉంది. ఆమె అలోన్‌గా ఉందక్కడ. అంటే అతను ఆమెను చూసి అలోన్‌గా ఉంది అనేసి అనుకున్నాడు. అక్కడ ఒక కోచ్ ఉంటే దానిపైన అలా కూర్చొనుంది. అంటే కోచ్ అంటే ఒక సోఫా లాంటిదనేసి మనం చెప్పొచ్చు. సో, అక్కడ కూర్చొనుంది. అండ్ షీ ర్యాప్డ్ ఇన్ డార్క్ ఫర్. సో, ఆమె మెడలో వచ్చేసి ఒక డార్క్ ఫర్ ఉండేటువంటి క్లాత్ లాంటి దాన్ని వేసుకొని ఉంది. అండ్ ఇన్ హర్ హ్యాండ్ అతను నిన్న ఏ చేతికైతే కిస్ చేసాడో, ఆ చేతిలో వచ్చేసి ఒక డాగ్ విప్ ఉందనమాట. అంటే కొంచెం బాగా స్ట్రాంగ్‌గా ఉండేటువంటి ఒక విప్ ఉందనమాట. అంటే కొరడా ఉంది. దెన్ షీ బిగాన్ టు సే లైక్ థిస్, "యూ నో అవర్ అగ్రీమెంట్." సో, మన అగ్రీమెంట్ గుర్తుంది గదా! అనేసి ఆమె అడిగిందనమాట అతన్ని. "Of course I do," Stock Exchange Baron replied. "I am to allow to you give me 25 cuts with the whip, and after the 25th you will listen to me," అనేసి చెప్పాడతను. యాహ్! గుర్తుంది నాకు. సో, 25 విప్ కట్స్ నువ్వు నాకిస్తావు. ద 25థ్ తరువాత నేను చెప్పినట్టు నువ్వు వింటావు అనేసి అతనన్నాడు. "యెస్, బట్ ఐ యామ్ గోయింగ్ టు టై యువర్ హ్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్." దానికి ఆమె ఏమనింది అంటే, "ఓకే. బట్ ముందుగా నేను నీ చేతులు కట్టేస్తాను" అనేసి అనిందనమాట. ద అమరస్ బ్యారన్ క్వైట్లీ అలౌడ్ దిస్ న్యూ డెలీలా టు టై హిస్ హ్యాండ్స్ బిహైండ్ హిమ్, అండ్ దెన్ అట్ హర్ బిడ్డింగ్ he knelt down before her and she raised her whip and hit him hard. సో, ఆ బ్యారన్ వచ్చేసి ఏం చేశాడు అంటే, ఆమెని అలో చేశాడు. దేనికి అంటే తన చేతుల్ని కట్టేసేదానికి తను అలో చేశాడు. ఇక్కడ ఆమెని ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే డెలీలా లాగా కంపేర్ చేస్తున్నాడు. డెలైలా అంటే ఎవరు అంటే, షీ ఈజ్ ఎ లేడీ హూ బిట్రేడ్ సామ్సన్. షీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ టేకింగ్ రివెంజ్ క్లవర్లీ. అంటే సామ్సన్ అనేటువంటి అతని పైన రివెంజ్ తీర్చుకున్నటువంటి ఒక క్యారెక్టర్ అనమాట డెలైలాది. సో, ఈ డెలైలా వచ్చేసి రివెంజ్‌ని చాలా క్లవర్‌గా తీర్చుకుంటుందనమాట. అలాంటి ఒక ఆమెతోటి ఇక్కడ పోల్చడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్‌గా ఏమని చెప్తున్నారు అంటే, షీ ఈజ్ ఆల్సో టేకింగ్ రివెంజ్ ఆన్ బ్యారన్ అనేసి మనకిక్కడ ఇండైరెక్ట్‌గా రైటర్ ఒక క్లూ ఇచ్చాడనమాట. సో, ఈమె అంటే ఈ బ్యారనెస్ ఆ యంగ్ లేడీ ఏం చేసింది అంటే, సో, అతని చేతుల్ని కట్టేసి అతన్ని నేలపైన మోకాళ్ళ పైన అలా నిలబెట్టిందనమాట. అండ్ షీ రైజ్డ్ హర్ విప్ అండ్ హిట్ హిమ్ హార్డ్. సో, తన చేతిలో ఉన్నటువంటి ఆ కొరడా తీసుకొని సో, చాలా కసిగా కొడతాందనమాట వాడిని. "ఓహ్! దట్ హర్ట్స్ మోస్ట్ కన్ఫౌండెంట్‌లీ" హి ఎక్స్‌క్లైమ్డ్. ఇది చాలా పెయిన్‌గా ఉంది. చాలా కష్టంగా ఉంది అనేసి అతను పెద్దగా అరుస్తున్నాడు. "ఐ మీన్ ఇట్ టు హర్ట్ యూ," షీ సెడ్ విత్ ఎ మాకింగ్ లాఫ్. అంటే నేను నిన్ను కొడుతుంటే నీకు బాధేస్తూ ఉందా? అనేసి పెద్దగా నవ్విందనమాట ఆమె. అండ్ వెంట్ ఆన్ థ్రాషింగ్ హిమ్ వితౌట్ మెర్సీ. ఎలాంటి మెర్సీ లేకుండా అలాగా కంటిన్యూ చేసింది కొట్టడం అతన్ని. ఎట్ లాస్ట్ ద పూర్ ఫూల్ గ్రోన్డ్ విత్ పెయిన్. సో, ఇక్కడ పూర్ ఫూల్ అంటే ఎవరంటే ఆ బ్యారన్ అనమాట. సో, ఆ స్టాక్ బ్రోకర్ అంటే ఆ స్టాక్‌లో పెట్టినటువంటి బ్యారన్ ఉన్నాడు గదా! అతననమాట. అతన్నే ఇక్కడ పూర్ ఫూల్ అనేసి అంటున్నారు. ఆ దెబ్బలకి వాడు మూలుగుతున్నాడు పెద్దగా పెయిన్ తోటి. బట్ హీ కన్సోల్డ్ హిమ్‌సెల్ఫ్. బట్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. విత్ ద థాట్ దట్ ఈచ్ బ్లో బ్రాట్ హిమ్ నియరర్ టు హిస్ హ్యాపీనెస్. ఓకే. 25 లాషెసే గదా! సో, ఒక్కోటొక్కోటి కంప్లీట్ అయిపోతుంటే సో, తను ఆమెకి దగ్గరవుతాడు. ఆమె తనదయిపోతుంది అనేసి దాంతోటే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు ఆ పెయిన్ అంతా గూడా. ఎట్ ద 24th కట్ షీ థ్రూ విప్ డౌన్. సో, 24 లాషెస్ ఇచ్చిన తర్వాత ఆమె తను కొడుతుంది గదా! విప్ తీసుకొని. సో, కొట్టడం మానేసిందనమాట. షీ స్టాప్డ్. "దట్ ఓన్లీ మేక్స్ 24 ద బీటెన్ అండ్ వుడ్ బి డాన్ జువాన్ రిమార్క్డ్." సో, 24 కొట్టావు. ఇంకొకటి మిగిలిపోయింది అనేసి ఆ బ్యారన్ చెప్తాడు. సో, ఆ బ్యారన్ వచ్చేసి ఇక్కడ ఏంగా పోలుస్తున్నారంటే డాన్ జువాన్‌గా పోలుస్తున్నాడు. ఈ డాన్ జువాన్ ఎవరు అంటే ఏ నోటోరియస్ పర్సన్ ఫర్ హిస్ స్కిల్స్ ఇన్ సెడ్యూసింగ్ వుమెన్ అనమాట. అంటే ఇదొక ఫిక్షనల్ క్యారెక్టర్. ఒక స్పానిష్ నావెల్‌లో ఉంటుందనమాట. సో, ఆ నావెల్ పేరు కూడా డాన్ జువానే. సో, ఆ డాన్ జువాన్ అనేటువంటి నావెల్‌లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే, సో, వుమెన్‌ని తన యొక్క మాయ మాటలతోటి సో, అట్రాక్ట్ చేసి
వాళ్ళనొచ్చేసి సెడ్యూస్ చేస్తాడనమాట. అంటే ఫిజికల్‌గా, సెక్సువల్‌గా వాళ్ళని అనుభవిస్తూ ఉండేటువంటి ఒక క్యారెక్టర్ డాన్ జువాన్. ఇక్కడ ఈ బ్యారన్నొచ్చేసి డాన్ జువాన్‌తో కంపేర్ చేశాడు మన రైటర్. సో, దట్స్ ఓన్లీ 24 ఇంకొకటిచ్చావు అంటే నువ్వు నా దానివైపోతావు అనేసి అతను అడుగుతున్నాడు. ఐ విల్ మేక్ యూ ఎ ప్రెజెంట్ ఆఫ్ ద 25థ్ షీ సెడ్ విత్ ఎ లాఫ్. 25థ్ ఇచ్చి నీకొక ప్రెజెంట్ గూడా ఇస్తాను అన్నట్లుగా చెప్తుందనమాట. అండ్ నౌ యూ ఆర్ మైన్, ఆల్‌టుగెదర్ మైన్ హి ఎక్స్‌క్లైమ్డ్ ఆర్డెంట్‌లీ. యెస్, ఇప్పుడు నువ్వు నా దానివైపోయావు. పూర్తిగా నువ్వు నా దానివి అన్నట్లుగా అతను ఆత్రంగా చెప్తున్నాడనమాట. వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్? హావ్ ఐ నాట్ లెట్ యూ బెట్ మీ? సో, ఏం మాట్లాడుతున్నావు? నేనింకా నిన్ను కొట్టలేదు. నేను నిన్ను కొడితే కదా నీ దాన్నవుతాను. సర్టెన్‌లీ, బట్ ఐ ప్రామిస్డ్ యూ టు గ్రాంట్ యువర్ విష్ ఆఫ్టర్ 25థ్ బ్లో. సో, ఖచ్చితంగా 25థ్ బ్లో కొట్టిన తర్వాత ఇక్కడ వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్? హావ్ ఐ నాట్ లెట్ యూ బీట్ మీ? సో, ఇక్కడొచ్చేసి ఏంటి అంటే, ఎందుకు నన్నింకా కొట్టట్లేదు అన్నట్లుగా అతను అడుగుతాడనమాట. సో, దానికి ఈమె ఇలా చెప్తుంది. సర్టన్‌లీ, బట్ ఐ ప్రామిస్డ్ యూ గ్రాంట్ యువర్ విష్ ఆఫ్టర్ ద 25థ్ బ్లో. సర్టన్‌లీ నేను నీ దాన్నవుతాను. ఎప్పుడు? 25థ్ బ్లో నేను నిన్ను కొట్టినప్పుడు నీ దాన్నవుతాను. అండ్ యూ హ్యావ్ ఓన్లీ రిసీవ్డ్ 24, బట్ నువ్వు మాత్రము 24 లాషెసే నా నుంచి పొందావు. కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా నీ దాన్ని కాదు. ద క్రూయల్ లిటిల్ ఆటమ్ ఆఫ్ వర్చ్యూ క్రైడ్. ఆమె పెద్దగా అరుస్తూ ఇలా చెప్తుందనమాట. అండ్ ఐ హావ్ విట్నెస్ టు ప్రూవ్ ఇట్. సో, నేను నీకు ఇచ్చింది 24 లాషెస్ మాత్రమే, 25థ్ ఇవ్వలేదు. నా దగ్గర విట్నెస్ కూడా ఉన్నారు దీనికి. సో, ఎవరు వాళ్ళు అంటే ఆమె యొక్క హస్బెండ్, ఇంకొక ఇద్దరు మనుషులు. ఎక్కడున్నారు వాళ్ళు? విత్ దీస్ వర్డ్స్ షీ డ్రూ బ్యాక్ ద కర్టన్స్ ఓవర్ ద డోర్. సో, అక్కడ డోర్ ఒకటుంటే ఆ సైడ్, అక్కడ కర్టన్స్ ఉంటే ఆ కర్టన్స్‌ని అలాగా ఓపెన్ చేసింది. అక్కడ హర్ హస్బెండ్ ఫాలోడ్ బై 2 అదర్ జెంటిల్‌మెన్ కేమ్ ఔట్ ఆఫ్ ద నెక్స్ట్ రూమ్ స్మైలింగ్. సో, ఆ నెక్స్ట్ రూమ్‌కి ఒక కర్టన్ లాగా ఉంది డోర్ దగ్గర. దాన్ని ఓపెన్ చేయగానే అక్కడొచ్చేసి ఆమె హస్బెండ్, ఇంకా ఒక ఇద్దరు జెంటిల్‌మెన్ అక్కడి నుంచి నవ్వుకుంటూ బయటకొచ్చారనమాట. సో, దే ఆర్ ద విట్నెస్. అంటే ఆమె చాలా తెలివిగా, ఒకవేళ వీడేమన్నా ఆమెని చేస్తే, బలవంతంగా ఏమన్నా చేసినా గానీ, ఆమెను తనను కాపాడుకునేదానికి ఆల్రెడీ తన హస్బెండ్‌ని, ఇంకొక ఇద్దరు మనుషుల్ని అక్కడ ఆమె సేఫ్టీ కోసం పెట్టుకొనుందనమాట. అంటే ఒకవేళ ఇప్పుడు తను 24 విప్స్ ఇచ్చింది, 25థ్ ఇవ్వకపోయినా, వాడొచ్చేసి నువ్వు నన్ను చీట్ చేశావు అనేసి ఆ బేరన్ ఆమెనేమన్నా చేయొచ్చు కదా! ఛాన్స్ ఉంది. అందుకనే తనకు తోడుగా తన హస్బెండ్‌ని, ఇంకా ఇద్దరు మనుషుల్ని కూడా తెచ్చుకుంది. ఇంకా ఏం చేస్తాడు బేరన్? ఏమీ కూడా చేయలేడు. ఎందుకంటే దట్ ఈస్ హిస్ మిస్టేక్. ఒక పెళ్ళైనటువంటి ఆమెని కోరుకోవడము, ఆమెతో అలా అడ్వాన్స్ అవ్వడము, ఆమెకి ఐ లవ్ యూ చెప్పి నేను నిన్ను కావాలి అనుకుంటున్నాను అంటే ఫిజికల్‌గానే వాడు కావాలనుకుంటున్నాడు. దానికి వాడు చెప్పిన పేరే ఐ లవ్ యూ అనేటువంటిది. సో, ఇట్ ఈస్ క్లియర్‌లీ అండర్‌స్టాండబుల్ హియర్. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక ఇమ్మోరల్‌గా ఉండేటువంటి యాక్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ ఎ మూమెంట్ ద స్టాక్ బ్రోకర్ రిమైన్డ్ స్పీచ్‌లెస్ ఆన్ హిస్ నీస్ బిఫోర్ హిస్ Delilah. Then he gave a deep sigh and sadly uttered that one most significant word. స్టాక్ బ్రోకర్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్పీచ్‌లెస్‌గా ఆహ్, ఆ దెలైలా ముందు ఆ నీస్ పైన అలా ఉన్నాడు. మోకాళ్ళ పైన ఉన్నాడనమాట. ఫైనల్‌గా అనేసి సాడ్‌గా ఒక డీప్ సై వదిలి ఏమని చెప్పాడు అంటే ఒకే ఒక వర్డ్ చెప్పాడు. లాస్ట్. మొత్తం అయిపోయింది. కోల్పోయాను నేను. అనేసి అతను చెప్పినటువంటి లాస్ట్ వర్డ్ ఏంటి అంటే లాస్ట్ అనేసి చెప్పాడనమాట. ఇక్కడ లాస్ట్ అంటే మొత్తం పోగొట్టుకున్నాను నేను. యెస్, పోయింది. ఏం పోయింది ఇక్కడ? తన ఆశలు, తను ఆమె మీద పెట్టుకున్నటువంటి ఆ కోరికలు మొత్తం కూడా పోయాయి అనేసి మనం అనుకోవచ్చనమాట. ఈ విధంగా మనకి ఈ స్టోరీ అనేటువంటిది ఉంటుంది. అంటే దీంట్లో ఉండే మోరల్ ఏంటి అంటే ఇమ్మోరల్ లవ్ అనేటువంటిది ఎప్పుడు కూడా దేనికి లీడ్ చేస్తుంది అంటే బ్యాడ్‌కి లీడ్ చేస్తుంది. ఇమ్మోరల్ లవ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచికి లీడ్ చేయదు. ఒక మనిషిని డౌన్‌ఫాల్‌గా చేసేస్తుంది అనేటువంటిది దీంట్లో ఉండేటువంటి మోరల్ అన్నమాట. ఓకేనా? దీనికోసం ఇక్కడ కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వర్క్స్‌లోంచి కూడా తీసుకొనొచ్చి మన రైటర్ ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ
స్టోరీ చదివినప్పుడు అర్థమైంది. ఓకేనా? మీకు కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.